హాయ్ హలో వెల్కమ్ టు ప్రథమ్ స్టడీ సర్కిల్. ఈరోజు డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాము. ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్వయాన శ్రీ నారా లోకేష్ గారు నిన్న జరిగిన టెట్ అండ్ డిఎస్సి నిర్వహణపై సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే టెట్ సిలబస్లో మార్పు అంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదన్న లోకేష్ గారు టెట్ మరియు మెగా డిఎస్సి నిర్వహణ అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టెట్ మరియు మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు శ్రీ నారా లోకేష్ గారు వెల్లడించారు. ఇక టెట్ సిలబస్లో మార్పు అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు ఆయన. సిలబస్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిపారు. టెట్ సిలబస్ మనకి వెబ్సైట్ ద్వారా apt.tet.apcffs.in అనే వెబ్ పోర్టల్ ద్వారా సందర్శించాలని శ్రీ లోకేష్ గారు సూచించారు. అలాగే మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను కూడా పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు అని శ్రీ నారా లోకేష్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియపరిచారు. ఇది గమనిస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి డిఎస్సికి సంబంధించిన ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వారికి ఈ డిఎస్సిలో ఫీజు అనేది మినహాయింపు ఉందనేది మనకి అర్థమవుతుంది. అలాగే సిలబస్లో మార్పు అంటూ వస్తున్న ఊహాగానాలకు కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా చెక్ పెట్టారు. ఇలాంటి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.